వెల్కమ్ టు శివాని వుడ్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ అండ్ సిఎన్సి వర్క్స్. రీసెంట్గా మనం సఫిల్గూడలో ఉన్న జైన్స్ కన్స్ట్రక్షన్లోని ఒక 3 BHKకి ఇంటీరియర్స్ అండ్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే మొత్తం కూడా మనం వుడెన్ ప్యానలింగ్ ఇవ్వడం జరిగింది. పైన చూసుకుంటే ఒక 6 స్పాట్ లైట్స్ అయితే ఇచ్చాము అండ్ మొత్తం కూడా వినీర్ ఫినిషింగ్తో అయితే డిజైన్ చేయడం జరిగింది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఎదురుగా వచ్చేసి మనం ఒక వాల్ ప్యానల్ చేసి ఒక మంచి వుడెన్ ఫ్రేమ్తో అయితే డిజైన్ చేయడం జరిగింది. సైడ్ బై సైడ్ ఇచ్చి చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే మనం ఫాల్ సీలింగ్ చూసుకున్నట్టయితే మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చేసి ప్రొఫైల్ లైట్స్ ఇవ్వడం జరిగింది. సైడ్ బై సైడ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చాము. దానివల్ల ఏంటంటే మంచి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకి. టీవీ యూనిట్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాము. లోపల వచ్చేసరికి పార్టీషన్ ఇచ్చి ఒక 2-3 షెల్ఫ్స్ అయితే ఇచ్చాము. అండ్ రైట్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే మనం ఒక 5 స్పాట్ లైట్స్ అయితే ఇచ్చాము, మీరు చూస్తున్నారు. అది ఏంటంటే ఆ స్పాట్ లైట్స్ వల్ల ఈ లామినేట్ షీట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఎలివేట్ అవుతుంది. దానివల్ల మనకి టీవీ యూనిట్ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఈ స్పాట్ లైట్స్ దాని మీద పడడం వల్ల చాలా టీవీ యూనిట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఈ కార్నర్ మనం ఏంటంటే రాఫ్టర్స్ ఇచ్చాము. ఆ కాంబినేషన్ తగ్గట్టు బ్రౌన్ కలర్ ఇచ్చాము రాఫ్టర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్టీషన్ వచ్చేసి మొత్తం వుడెన్ ప్యానలింగ్ చేసి సేమ్ అదే కాంబినేషన్ బ్రౌన్ కలర్ వాడడం జరిగింది. అండ్ మిడిల్లో వచ్చేసి 2 స్పాట్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ ఏరియాలో పూజా యూనిట్ చూసుకున్నట్టయితే మొత్తం వుడెన్ ఫ్రేమ్స్ ఇచ్చి గ్లాస్తో డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మెయిన్ డోర్ సరౌండింగ్ మొత్తం కూడా ప్రొఫైల్ లైట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లోపల వచ్చేసి మొత్తం కూడా మనం సిఎన్సి వర్క్ చేయడం జరిగింది, అంటే సిఎన్సి కట్టింగ్. అది కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ సీలింగ్ కూడా చూసుకున్నట్టయితే మొత్తం కూడా సిఎన్సి వర్కే చాలా బ్యూటిఫుల్గా అయితే రావడం జరిగింది మీరు చూసుకున్నట్టయితే. నెక్స్ట్ వచ్చేసి మనం పూజా సామాన్ పెట్టుకోవడానికి ఒక 3 డ్రాస్ అయితే ఇవ్వడం జరిగింది పూజా యూనిట్లో. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చూసుకున్నట్టయితే మొత్తం కూడా యాక్రిలిక్ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే యాక్రిలిక్తో స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. మొత్తం కూడా లామినేట్ యూజ్ చేయడం జరిగింది. అండ్ ప్రొఫైల్ లైట్స్ ఇచ్చాము కింద అక్కడక్కడ. ఏంటంటే ఈ డ్రాస్ ఇవన్నీ కూడా బాస్కెట్స్, ట్యాండన్ బాస్కెట్స్ కానీ లేకపోతే కట్లరీ పెట్టుకోవడానికి కానీ, నెక్స్ట్ వచ్చేసి ప్లేట్స్ ఇలా అన్నీ పెట్టుకోవడానికి అయితే బాస్కెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ రైట్ సైడ్ కార్నర్లో ఎస్ షేప్ పుల్అవుట్స్ అయితే ఇచ్చాము. అది కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. నెక్స్ట్ ప్యాంట్రీ యూనిట్ చూసుకున్నట్టయితే అడ్జస్టబుల్ ప్యాంట్రీ యూనిట్. దానిలో మనం ఏంటంటే గ్రాసరీస్ అండ్ ఎవ్రీథింగ్ అడ్జస్టబుల్, మనం దాన్ని అడ్జస్ట్ చేసుకొని సైజ్ బట్టి మనం పెట్టే బాక్సెస్ కొన్ని పెద్దగా ఉండొచ్చు, కొన్ని చిన్నగా ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకొని అయితే మనం డిజైన్ చేయడం జరిగింది. అండ్ కింద కూడా మొత్తం ప్రొఫైల్ లైట్స్తో డిజైన్ చేయడం జరిగింది, వామ్ లైట్స్ ఇచ్చి. అది కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఏంటంటే ఆ లైటింగ్ వల్ల ఈ యూనిట్ కూడా మొత్తం మంచి షైనింగ్ వచ్చి బ్యూటిఫుల్గా అయితే మనకి కనపడుతుంది. అండ్ పైన వచ్చి ప్రొఫైల్ డోర్స్ ఇవ్వడం జరిగింది రోస్వుడ్ కలర్తో. అండ్ చిమ్నీ వచ్చేసి చిమ్నీ కవరింగ్ ఇచ్చాము, కనిపించకుండా ఆడ్గా కనిపించకుండా కొంచెం దాన్ని కవర్ చేసాము, కవర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చాము. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చి కింద కూడా బాస్కెట్స్ లైక్ ఆనియన్స్, వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి అయితే 2 బాస్కెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏంటంటే యాజ్ పర్ ది కస్టమర్ రిక్వైర్మెంట్ మనం చిన్న బార్ కౌంటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఎదురుగా. దాని కింద కూడా మనం బాటిల్స్, గ్లాసెస్ పెట్టుకోవడానికి అయితే ఒక 3 షెల్ఫ్స్ అయితే ఇచ్చాము. అండ్ పైన వచ్చేసి మనము హ్యాంగింగ్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే క్రాకరీ యూనిట్. క్రాకరీ యూనిట్ మొత్తం కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ విత్ రోస్వుడ్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రొఫైల్ లైట్ అయితే ప్రతి షెల్ఫ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు మంచి ఎలివేషన్ అయితే రావడం జరిగింది, చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఒక వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేసాం హ్యాండ్ వాష్ కోసం.
అండ్ నెక్స్ట్ వచ్చేసి హాల్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ ప్లెయిన్ ఇచ్చేసి ప్రొఫైల్ లైట్స్తో డిజైన్ చేయడం జరిగింది. అండ్ సైడ్ బై సైడ్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే ఈ కబోర్డ్స్ మొత్తం కూడా లామినేట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కబోర్డ్స్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కబోర్డ్స్ ఇచ్చాం. మిడిల్లో మాత్రం మనం ఏం చేసామంటే ప్రొఫైల్ డోర్స్, గ్లాస్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది యాజ్ పర్ ది కస్టమర్ రిక్వైర్మెంట్. దీనివల్ల ఏంటంటే మనకి అది మొత్తం కూడా మంచి లుక్ అయితే రావడం జరిగింది. అండ్ దీనిలో కూడా డ్రాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లాక్స్ కూడా ఇచ్చాము, మన ఏమన్నా స్టోరేజ్ పర్పస్, ఎనీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పెట్టుకోవడానికి. అండ్ డ్రెస్సింగ్ యూనిట్ ఏం చేసామంటే స్పేస్ కలిసి రావడానికి క్లోజ్డ్ డ్రెస్సింగ్ యూనిట్ అయితే ఇచ్చాము. అండ్ దానిలో మనం బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి అయితే చిన్న చిన్న షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్ ఏంటంటే హైడ్రాలిక్ యూజ్ చేయడం జరిగింది, ఈజీ టు లిఫ్ట్. అండ్ దాని కింద కూడా మనం స్టోరేజ్ చేసుకోవడానికి అయితే స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈజీ టు క్లోజ్ అనమాట. అండ్ హెడ్ రెస్ట్ కుషనింగ్ కూడా మనమే ఇవ్వడం జరిగింది, అది కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే హ్యాంగింగ్ చేసుకోవడానికి క్లాత్స్ క్లోజ్డ్ కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ కబోర్డ్స్ లోపల హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది, క్లోత్స్ హ్యాంగ్ చేసుకోవడానికి అని అలా. అండ్ ఇంకోటి ఏంటంటే స్పాట్ లైట్స్ అయితే ఇచ్చాము, ఒక 5 స్పాట్ లైట్స్ మీరు చూస్తున్నట్టయితే. నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్రూమ్ ఎంట్రన్సెస్ కి మనము టేక్తో డిజైన్ చేసి బీడింగ్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే మనకి మంచి లుక్ అయితే రావడం జరిగింది. చూస్తున్న చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఆ టేక్ బీడింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో బెడ్రూమ్ అండి. దీనిలో ఏంటంటే మనం మొత్తం కూడా కబోర్డ్స్ వచ్చేసి స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. లామినేట్ ఫినిషింగ్ ఇచ్చి గోల్డెన్ గ్రూవ్స్తో డిజైన్ చేయడం జరిగింది. అండ్ 2 డ్రాస్ అయితే ఇవ్వడం జరిగింది విత్ లాక్స్, ఏంటంటే ఏమైనా స్టోరేజ్ పర్పస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పైన పుల్అవుట్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ స్లైడింగ్స్ అన్నీ కూడా చాలా స్లో క్లోజింగ్ డోర్స్. ఇది మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది యూనిట్, కబోర్డ్స్ మొత్తం కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ ఇవ్వడం జరిగింది. డ్రెస్సింగ్ యూనిట్ వచ్చేసి వాష్రూమ్ ఏరియాలో స్పేస్ని యూజ్ చేసుకోవడం జరిగింది. ఏంటంటే లోపల బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి అన్నీ కూడా షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి డ్రెస్సెస్ హ్యాంగింగ్ చేసుకోవడానికి క్లోజ్డ్ కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే హ్యాంగింగ్ డ్రెస్సెస్ కనిపించకుండా కొంచెం నీట్గా కనిపించడానికి మనం క్లోజ్డ్ కబోర్డ్స్ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఫోల్డింగ్ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది, మనకి ఏదైనా ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి కానీ లేకపోతే చదువుకోవడానికి కానీ పిల్లలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన డైనింగ్ హాల్లో ఫ్రెంచ్ ప్యానల్స్తో డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మనము స్టడీ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. దానిపైన బుక్ స్టోరేజ్ పర్పస్ కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది, షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అలానే స్టడీ టేబుల్కి డ్రాస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బెడ్ చూసుకున్నట్టు హైడ్రాలిక్ బెడ్ అండ్ కుషనింగ్ కూడా మనమే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 3D లామినేట్ యూజ్ చేయడం జరిగింది. సేమ్ రియల్ రాఫ్టర్స్ ఉన్నట్టే మనకు కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా అయితే రావడం జరిగింది. అండ్ కబోర్డ్స్ వచ్చేసి స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లాక్ సిస్టమ్ కూడా ఇచ్చాము. అండ్ లోపల వచ్చేసి 2 డ్రాస్ అయితే ఇవ్వడం జరిగింది, దానికి కూడా లాక్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఏమన్నా స్టోరేజ్ పర్పస్. అండ్ మనకి ఏంటంటే ఈజీ టు క్లోజ్ స్లో క్లోజింగ్ స్లైడింగ్ డోర్స్ ఇవి. అండ్ సైడ్కి ఒక చిన్న కబోర్డ్ అయితే ఇచ్చాము, చిన్న షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ డోర్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఒక చిన్న కబోర్డ్ డ్రెస్సెస్ హ్యాంగింగ్ పర్పస్ కోసం కబోర్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏంటంటే మనం వెనకాల హ్యాంగ్ చేసినప్పుడు కనిపించకుండా ఉండడానికి, అది బ్యూటిఫుల్గా ఉండడానికి మనం అలా క్లోజ్డ్ హ్యాంగింగ్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు మొత్తం చూసుకున్నట్టయితే టోటల్ అవుట్పుట్ చాలా బ్యూటిఫుల్గా అయితే రావడం జరిగింది. కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు.
ఇక్కడ మేము జైన్ బాలాజీ నిలయం సఫిగూడలో అపార్ట్మెంట్ తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత చాలా ఇక్కడ లోకల్గా ఇక్కడ ఆల్రెడీ ఇంటీరియర్స్ చేసిన వాళ్ళు చాలా ఇంటీరియర్స్ చూశారు మేము. చూసిన తర్వాత వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మాకు సజెస్ట్ చేశాడు శివాని ఇంటీరియర్స్ వాళ్ళని అప్రోచ్ అవ్వమని. ఆయన శివాని ఎంటర్ప్రైజెస్ శ్రీనివాస్ గారు ఆల్రెడీ 3-4 వర్క్స్ చేసినవి చూపించారు మాకు. అక్కడ మా ఏస్రావు నగర్లో ఒకటి, సాకేట్లో ఒకటి హైటెక్ సిటీలో కూడా చేశారు సార్. చేసినవి మేము చూసిన తర్వాత మాకు ఆయన వర్క్ బాగా నచ్చింది. అక్కడ నచ్చిన తర్వాత అప్రోచ్ అయ్యామైంది. అప్రోచ్ అయిన తర్వాత మా ఇంటీరియర్ వర్క్ ఇచ్చాము ఆయనకి. ఇచ్చిన తర్వాత 45 డేస్ టైం అడిగాము మేము చేయడానికి అంతా. ఆయన 45 డేస్లో చేసి మాకు వర్క్ అంతా ఇచ్చేసారు. చాలా బాగా చేశారు ఆయన. మేము ఎవరికైనా మీరు చేయించుకోవాలా వాళ్ళకి పక్కా సజెస్ట్ చేస్తాం, ఆయన దగ్గర పక్క చేయించుకోవాలి. ఫైనలీ మా అవుట్పుట్ చూసిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది. చూసిన ప్రతి ఒక్కరూ మీరు బాగా చేయించుకున్నారు అని అప్రిషియేట్ చేస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వీ ఆల్సో సజెస్ట్ ఎవ్రీ వన్ కెన్ గో టు శివాని ఇంటీరియర్స్. థ్యాంక్ యూ.